అవి కూల్చేందుకు? ఈ పేద ప్రజలకు ఎవరికి అండా ఉండరు కాబట్టి వీళ్ళ మీద పడతారు. సో వీళ్ళతో ఒకసారి మాట్లాడదాం. మేమైతే ఇక్కడ ఉంటాము, మా ఇంట్లో మాకు తిరిగి కట్టివ్వాలి. ఇండియాలో అసలు 30 సంవత్సరాల నుంచి మేము మా ఇంట్లో గులగొట్టి కరెంటు వీకేసి స్తంభాలని ఇరగొట్టేసి ఇన్ని రోజులు సరే మేము ఇక్కడ 30 సంవత్సరాల నుంచి జీవనం సాగిస్తున్నాము. 30 years అవుతుంది మేము ఇక్కడ ఉండి. ఈ రోజు పొద్దున మాకు ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా హైడ్రా వచ్చి మా ఇండ్లన్నీ గులగొట్టింది. మా ఇండ్లు మాకు తిరిగి కట్టివ్వాలి, మాకు కరెంట్ ఇవ్వాలి, మళ్ళీ హైడ్రా ఇక్కడికి రాదు అని చెప్పి మాకు హామీ ఇవ్వాలి. హైడ్రా మా ఇండ్ల కాడి మీ ఎమ్మెల్యే ఎటు పోయిండు? ఇంత కూల్స్తా ఉంటే మీరు ఇట్లా రోడ్ మీద ఊకుంటా ఉంటే ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎందుకు గుర్తొస్తారు చెప్పండి? వాళ్ళకి ఓట్లు వేసే ముంగట ఒక 1 year ఎలక్షన్ ఇంకొక 1 year ఉందన్న బిఫోర్ మనము ఇక నాన్ స్టాప్ వస్తా ఉంటారు, ఓట్లు నాకేయండి. ఇప్పుడు రమ్మనండి చూద్దాం. ఇప్పుడు కనిపిస్తలేరు. ఇప్పుడు 100 మీటర్లు కాదు 1000 మీటర్ల దూరంలో ఏ ఎమ్మెల్యే కనిపిస్తలేడు, ఎంపీ కనిపిస్తలేడు, కనీసం ఎక్స్ఎమ్మెల్యే గిట్ట కనిపిస్తలేడు. ఈ రోజు దినం పవర్లు ఉన్న ఎక్స్ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ తమ్ముడు శ్రీనన్న గౌడ్ గిట్ట ఈ రోజు కనిపిస్తలేడు. ఎందుకని? ఓట్లు కావాలని వస్తున్నారు. ఈ రోజు ఎందుకు రావట్లేదు? ప్రాబ్లం ఉందని సాల్వ్ చేయడానికి పైసలు ఖర్చు అవుతాయనే కదా మీరు రావట్లేదు. పెద్ద వాళ్ళు మీకు తిడతారనే కదా రావట్లేదు. మీ పైన ప్రెజర్ ఉంది కాబట్టి మీరు రావట్లేదు కదా. అది మాకు దీనికి జవాబు కావాలి. ఓట్లు అడగడానికి ఎట్లయితే వస్తున్నారో మీరు ఎక్స్ఎమ్మెల్యే కుణ శ్రీశైలం గౌడ్ అయినా సరే, గెలిచిన వివేక్ అయినా సరే ఎందుకు రావట్లేదు? ఇద్దరు ఎందుకు రావట్లేదు? ఎవ్వరు కనిపించట్లేదు మాకైతే పొద్దున్న నుంచి ఈ క్షణం వరకు. ఒక్కరు కనిపించలేదు. ఏదన్నా పలానా దావత్ ఉంది అంటే ఇట్లా వచ్చేస్తారు. ఏదైనా ఫంక్షన్ ఉందంటే ఇట్లా వస్తారు. మళ్ళీ ప్రాబ్లం వచ్చింది ఎవరు ఎందుకు వస్తలేరు? అది నాకు సొల్యూషన్ ఆన్సర్ కావాలి. ఫస్ట్ ఎమ్మెల్యే ద్వారా నేను కోరేది ఏంటంటే మాకు ఈ జవాబ్కి ఆన్సర్ కావాలి. ఓట్లు రాగానే ఎలక్షన్ బిఫోర్ 1 year ఉండగానే వచ్చే ఎలక్షన్ లో ఓట్లు అడుగుడు కాదు. సమస్యలు వచ్చే ప్రజాపాలన ప్రజల మధ్యలో ఉండి తీర్చేటోడే మొగాడు నాయకుడు, అసలైన నాయకత్వం ఉన్నోడు. అది మాకు కావాల్సింది. అలాంటి ఎమ్మెల్యే మేము ఈసారి ఎన్నుకుంటాం. ఎవరెవరు ఓట్లు వస్తారో వాళ్ళందరికీ ఈ రోజు ఎవరైతే ప్రాబ్లం ఉన్నప్పుడు రాలేరో వాళ్ళందరికీ తరిమి కొట్టే బాధ్యత మాది, మా బాలయ్య వస్తుంది. ఇప్పుడు మీకు ఎలక్షన్ అప్పుడు మీకు వచ్చి చెప్తారా పట్టాలు ఇప్పిస్తాం అని చెప్పి ఎప్పుడన్నా? మాకు ఎలక్షన్స్ వచ్చారు, పట్టాలు కాదు ఇవి జాగాలు మీరే ఉండండి అంటే మేమే సాఫ్ చేసుకొని మేమే ఉన్నాం. ఆ రోజు దినం ఎవరే అడ్డుపడలేరు. ఆ రోజు మంచిగా జంగల్ ఉన్నాము, అడవి ఉంది. అడవి కొండల ప్రాంతాలు, పాములు ఉడుములు ఇవన్నీ తిరిగే ప్లేస్. ఇవన్నీ సాఫ్ చేసుకొని మేము అప్పటి నుంచి మా తాతలు, మా నాన్నలు, మా తాత వాళ్ళ తాతలు అన్ని సాఫ్ చేసుకుంటూ వచ్చి ఇంత మంచిగా క్లీన్ చేసినాక ఎవరికైనా కళ్ళు మండుతాయి కదా పైసలు వస్తాయని. దగ్గర వాళ్ళు చెప్పేదాకా మాకు తెలియదు 15,000 కోట్ల వరకు ఇది ఉందని మాకు తెలియదు. మా యూత్ వరకు ఇప్పటి వరకు తెలియదు. వాళ్ళే వచ్చి ఇంటిమేషన్ ఇచ్చారు మాకు 15,000 కోట్ల ఆస్తి మీరు ఎట్లా దౌర్జన్యం చేసుకోలేదు, మేమేం ₹1 అమ్మలేదు, మేము జస్ట్ ఉంటున్నాం నీడ పట్టుకు అంతే. అవి అయినా ఏం బిల్డింగ్లు ఇవి 10-20 ఫ్లోర్ల బిల్డింగ్లు ఉన్నాయా? ఇవి చిన్న రేకుల రూమ్లు. ఇవి ఎండ వచ్చినా ఎండ పైకైనా ఎండాకాలం వచ్చి భూమిని తీసుకొని అమ్ముకోవాలనుకుంటుందా? ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఈ గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి గవర్నమెంట్ కిందేసి అమ్ముకొని వేరే వాళ్ళకి అమ్మేసి వాళ్ళు పెద్ద బిల్డింగ్లు కట్టుకొని వాళ్ళ ముంగట మేము గుడిసెలు కట్టుకొని ఉండాలనుకునేటట్టు చూస్తుంది ప్రభుత్వం. మాకు ఈ ప్రభుత్వం అవసరం లేదు. ఇలాంటి ప్రభుత్వం మేము కోరుకోలేదు. మాకు కావాల్సిన ప్రభుత్వం సమస్య ఉన్నప్పుడు వచ్చి నిలదీసి అడిగే ప్రభుత్వం మాకు కావాలి. అది మేము ప్రభుత్వం ద్వారా కావాలని కోరుతున్నాము. బరాబర్ చెప్తే ప్రభుత్వం బరాబర్ మాకు ఆన్సర్ ఇవ్వాల్సిందే ఈ విషయంలో. ఇంతమంది ఎండలు అయితే ఊరికే కూర్చోరు కదా. ఎన్ని ఇల్లు గులిపోయినాయి చూసుకోండి. ఎన్ని ఇల్లు కొట్టాడో రేవంత్ రెడ్డికి తెలవాలా, వాళ్ళ మనుషులకు తెలవాలా. వాళ్ళు ఇంటిమేషన్ ఇవ్వలేదు, ఒక నోటీస్ లేదు, డైరెక్ట్ వచ్చారు, నిద్రలేకని లేపారు. మబ్బుల 6 AM నిద్రలేకని లేపి ఇల్లు ధ్వంసం చేసుడు స్టార్ట్ చేశారు. ఆపుదామన్నా కానీ జేసీబీలు ఆపుదామన్నా కానీ లాఠీలు చార్జ్ చేస్తా అని భయపెట్టిస్తున్నారు. భయానికి గురికారం చేశారు పోలీసు వాళ్ళు. భయానికి బుల్డోజర్ ఎక్కిస్తా అంటారు, హైడ్రా తెప్పిస్తా అంటారు, ఇంకా ఏమేమో ఎవరెవరో పెద్ద ఏమన్నా అంటే ఎక్కడి నుంచో పైవాడు ఇచ్చిందంటే ఆర్డర్లు. ఏ పైవాడు ఇచ్చిన ఆర్డర్లు? పైవాడు ఎట్లా వచ్చిన ఆర్డర్లు? ఆ సీట్లు ఎట్లా కూర్చుండే ఆర్డర్లా? మేము ఓట్లు వేస్తారే వాడు ఆ సీట్లో కూర్చునేది. వాడు ఆర్డర్ ఇస్తే నోటీస్ ఇవ్వలేదు, ఇన్ఫర్మేషన్ కనీసం చెప్పలేదు. డైరెక్ట్ వచ్చేసి మనుషులను గుంజిరు, ఆ ఇల్లు గుల్లగొట్టేసిరు. ఇదెక్కడ న్యాయం? ఇదెక్కడ ప్రజా పాలన? ఇదెక్కడ ప్రభుత్వం? నేను ఇప్పటి వరకు పుట్టి 15 years 20 years అవుతుందేమో కానీ నేను తెలంగాణ ప్రభుత్వం చూసిన. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం నాకు ఐడియా లేదు. కానీ ఇప్పుడైతే రౌడిజం అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రౌడిజం. ఇదైతే క్లారిటీ ఫిక్స్ అయిపోయినాం. ఇంకోసారి కాదు, ఫ్యూచర్ లో అయితే ఈ ప్రభుత్వం వస్తుందో రాదో మాకైతే తెలియదు. ఈ సమస్యకు మాకు ప్రాబ్లం సొల్యూషన్ అందితే ఈ ప్రభుత్వం ఇంకా 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు మేము ఎన్నుకుంటాం. కానీ రాలేదనుకో, ఎవరు పట్టించుకోలేడు అనుకో, ఏం చేయాలో గిట్ట మాకు నెక్స్ట్ ఎలక్షన్ లో తెలుసు. ఒక 2 సంవత్సరాలు ఒప్పుకోబట్టిన వాళ్ళం ఇంకా 3 సంవత్సరాలు ఒప్పుకోబట్టడానికి మాకేం పెద్ద ఇది కాదు. ఎన్నో సంవత్సరాల నుంచి ఒప్పుకోబట్టుకుని వచ్చాం. రాయి పొట్ట అన్ని సాఫ్ చేసుకుంటా ఈరోజు చిన్న ఇల్లు కట్టుకుంటేనే మీ కళ్ళు మండినాయి.
రేపటి నాడు బిల్డింగ్లు కట్టుకున్న వాళ్ళని ఏం చేయట్లేదు. హైడ్రా కింద 2 బిల్డింగ్లు ఉన్నాయి. తులసివనం ఇక్కడనే 2 కిలోమీటర్స్, 1 కిలోమీటర్ మన హైడ్రా, మన మహాదేవపురం పాయింట్స్ పక్కన పరికించారు మొత్తం హైడ్రా. అక్కడ మొత్తం గుల్ చేయకుండా ఇక్కడ అక్కడ కమిషన్ ఇస్తున్నారు కాబట్టి అక్కడ ఏమంటలేదు. రెడ్డి కాలేజ్ ఉంటుంది కదా చెర్ల ఇక్కడ మల్లారెడ్డి చెర్లు, అది మల్లారెడ్డి కాలేజ్ కూడా చెర్లనే కట్టిరు. అది ఎందుకు ఏం చేయలేకపోతున్నారు? మల్లారెడ్డి పైసలు ఇస్తున్నాడా మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వంకి? కమిషన్ ఏమైనా ఇస్తుందా? ఫాతిమా కాలేజ్ ఎంఐఎం పార్టీ ఎక్కడ మన ఓల్డ్ సిటీలో, అదే దాన్ని ఎందుకు కూల్చలేకపోతున్నారు? దాని అంటే ఎంఐఎం పార్టీ వాళ్ళని టచ్ చేయడానికి అవ్వట్లేదు. రేవంత్ రెడ్డి మా పేదవాళ్ళ దగ్గరికి వస్తున్నావు, వాళ్ళని టచ్ చేయడానికి అవ్వట్లేదు కాబట్టి మా దగ్గరికి వస్తున్నావు. వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారో మాకైతే తెలియదు. కానీ నెక్స్ట్ 3 years తర్వాత మేమేందో గిట్ట నీకు చూపిస్తాం రేవంత్ రెడ్డి. మా యూత్ కలిసి బండ్లో పెట్రోల్ వేయకపోయినా సరే వేరే ప్రభుత్వంలో అయినా సరే ఫ్రీగా ఎన్నుకొని ర్యాలీ చేసి మరి ఎన్నుకుంటాం తప్ప నిన్ను మాత్రం సీట్లో దింపే దాకా మేమైతే ఊరుకోము. ఈ సొల్యూషన్ కి ప్రాబ్లం ఇవ్వకపోతే గిట్ట ఊరుకునేదే లేదు. ఏడాకైతే ఆడదాకా కానీ సిద్ధం. అందరూ ఇప్పుడు ఉన్న వాళ్ళ ఇళ్లకు పోతలేదు. చెరువులు ఎక్కడైనా కబ్జా చేస్తే చెరువుల దగ్గరికి వెళ్ళండి. గరీబాల ఇండ్ల మీద పడ్డ మాత్రం కరెక్ట్ కాదు. దేశమంతా బతుకమ్మ పండుగ ఉంటే మా ఇంటి దగ్గర బతుకమ్మ లేదు, రోడ్డు మీద పడుకున్నాం మేము. ఈ రోజు పెద్ద రమాస అందరు ఆడకూతుర్లకు, తెలంగాణ ఆడకూతుర్లకు అందరికి బతుకమ్మ పండుగ, మాకు మాత్రం రోడ్డు పాలైపోయినాం. ఈ రోజు రోడ్డు మీద ఉన్నాం. మా పరిస్థితి ఎవరికి అసలు వినిపించట్లేదా? మా గోడు హైడ్రా మా దగ్గరికి రావద్దు. మేము తెలంగాణలో పుట్టిన ఒక ఆడబిడ్డలము. మేము పెట్రోల్ వస్తే చచ్చిపోతాం. హైడ్రా వస్తే మా దగ్గరికి ఈసారి అయితే బతుకమ్మ, ఇది 2వ సారి హైడ్రా రావడము. మేమైతే చచ్చిపోతాం సార్. ఇక రా మేము ఉన్నాం బతుకమ్మ. మేము మాకు న్యాయం చేయాలి. గరీబాల ఇండ్ల మీద మేము పడద్దు. మా ఇండ్లు మాకు తిరిగి కావాలి. మేము ఇన్నేళ్ళ సంది ఉన్నాము. ఈ రోజు వచ్చి హైడ్రా ఎందుకు కొట్టింది? మా ఇండ్ల కాడికి రావద్దు. ఎక్కడికైతే అక్కడికి మేము చావడానికి సిద్ధము, అన్నిటికీ సిద్ధం. మేము ఏదైతే అదైతే ఎంత దూరమైనా వస్తాం. మేము దేనికైనా సిద్ధం. మేము ఇన్నేళ్ళ సంది మేము ఇక్కడ ఉండి కష్టపడి 30 ఏళ్ల సంది ఉన్నామండి. మేము ఇక్కడ పొద్దున ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా హైడ్రా వచ్చి మా ఇల్లు కొట్టింది. మాకు తిరిగి మాకు కరెంట్ రావాలి, మాకు స్తంభాలు మళ్ళీ వేయించాలి. ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా గరీబాల ఇండ్ల మీద పద్ధతి కాదండి. అసలు గరీబాల ఇండ్ల మీద మారాలి. చెరువులు కట్టేస్తే చెరువుల దగ్గర ఉన్నంత దగ్గర పోతలేదు, లేనంత దగ్గరకు వస్తారు. గవర్నమెంట్ ఉన్నది గరీబాల్ని కాపాడడానికే, గరీబాల్ని చంపడానికా? చేసి పడుకుంటాం, చచ్చిపోతాం. హైడ్రా న్యాయం చేస్తుందా? హైడ్రా అన్యాయం చేస్తుంది. హైడ్రా ఇంట్లో మన్ను పోయా, హైడ్రా వచ్చి మాకేం న్యాయం చేయాలి? రోడ్డు పాలైపోతాం. మా పిల్లలు రోడ్ల మీద ఇళ్ళని కూలిపోయినాయి. మా సంసారం అంతా రోడ్డు మీద అయిపోయింది. దేశమంతా పండగ, మేము మాత్రం రోడ్డు పాలైనాం. మాకు న్యాయం కావాలి. ఏం న్యాయం చేస్తా చేయండి. రంగనాథ్ గారు ఇది ఒకసారి చూడండి, ఒకసారి చూడండి మీరు. ఇది ఈరోజు బతుకమ్మ పండుగ ఉంది. ఆడపిల్లలు బతుకమ్మ ఆడవలసింది పోయి ఇట్లా రోడ్ల మీద పడుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు ఇల్లు కూల్చిరు, వీళ్ళంతా ఎక్కడికి పోతారు? ఇంత దారుణమైనటువంటి పరిస్థితి. ఇక్కడ రోడ్ల మీద పడుకుర్రు. ఇంత నిరసన తెలుపుతా ఉంటే మీరు ఎవరికి ఏం సాధిద్దాం అనుకుంటున్నారు? వీళ్ళ ఇళ్ళని కూల్చి ఏం సాధిద్దాం అనుకుంటున్నారు? కొంచెం సానుభూతి అనేది ఉండాలి కదా పేద ప్రజల పట్ల. ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి పోయి బతకాలి, ఎక్కడ ఉండాలి? వీళ్ళు ఇల్లు కూల్చారు. చూద్దాం ఇట్లా రోడ్ల మీద మొత్తం చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని. చెప్పండి అమ్మా, ఏమంటారు? ఏం లేదు సార్, అన్ని ఇల్లు కూలగట్టిన, కరెంట్ పోయింది. ఇక పిల్లలు తీసుకొని రోడ్డు మీద కూర్చొని ఏం మాట్లాడాలి? మాటలు రావట్లేదు మాకు బాధతో. 5 నుంచి ఇట్లా కూర్చున్నాం రోడ్డు మీద. ఎట్లా మేము బతకాలి చెప్పండి సార్? 3 సార్లు ఇప్పుడు ఇలాగే చేస్తున్నారు. గుడిసెలు వేసుకుంటాము, కూలగొడుతున్నారు. ఇల్లు కట్టుకుంటాము, కూలగొడుతున్నారు. చిన్న చిన్న పిల్లలు వాళ్ళకి ఆకలితో ఏడుస్తున్నారు. ఇప్పుడే టీ తాగిపించి ఇక్కడ కూర్చోబెట్టిన. ఎట్లా చేయాలి సార్? ఇట్లా పేదవాళ్ళ ఇంటికే వస్తున్నారు, ఉన్న వాళ్ళ ఇంటికి ఎవరు వెళ్ళట్లేదు. అక్కడ ఉన్నారు పెద్ద పెద్ద వాళ్ళకి కూలగొడితే వాళ్ళకి మళ్ళీ కట్టుకునేంత డబ్బు ఉంది. మా దగ్గర ఎక్కడ ఉంది సార్? అందుకనే ఇది రోడ్డు మీద కూర్చున్నాం సార్. చూద్దాం ఏం చేస్తారు. ఇట్లా కూర్చుంటాం మీరు. ఇలాంటి పరిస్థితిలో ఉన్నాము. ఇక ఇట్లాగే బతుకమ్మ ఏం ఆడం సార్? బతుకమ్మ లేదు, తిండి లేదు, ఏం లేదు. ఇదిగో ఎండలో కూర్చొని ఏం బతుకమ్మ ఆడాలి? ఏం పండుగ చేసుకోవాలి? పెద్ద పండగ ఇది. ఆడవాళ్ళ పండగ అంటే పెద్ద పండగ. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. వీళ్ళు ఇప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయి. వాళ్ళు ఏం చదవాలి? రేపటి పౌరులు ఇప్పటి పిల్లలే అంటారు. ఏ విధంగా చదువుకొని ఏ విధంగా బాగుపడతారు చెప్పండి? ఇట్లా చేస్తే ఇల్లు లేక ఇంట్లోకెళ్ళి తీసి గుంజి వేసి ఇల్లు మొత్తం కూడా కొట్టేసిండ్రు. కరెంటు లేదు. పిల్లలు ఏడు ఉండాలి? ఎట్లా చదువుకోవాలి? రేపటి నాటికి భవిష్యత్తు వీళ్ళది ఎట్లా ఉంటుంది చెప్పండి? కేసీఆర్ ఉన్నప్పుడు ఈ
ఏదైనా కానీ గవర్నమెంట్ పేదోళ్ళ ప్రజల మీద పడొద్దు సార్. ఉన్నోళ్ళ పైన పడితే అది వేరు. ఇది చాలా రోజుల సంది ఉన్నాం మేము ఇక్కడనే పని చేసి ఇక్కడనే ఉన్నాం మేము. అదే పెద్ద పెద్ద చెరువులు ఉన్న దగ్గర అపార్ట్మెంట్ల దగ్గర పోయి మాట్లాడాలి సార్. వాళ్ళకి పేదోళ్ళని చూడండి సార్. మా ఇల్లు మా పరిస్థితి మా అవతారాలు చూడండి. మేము ఉన్నోళ్ళ లాక్కున్నామా, 2 అంతస్తుల బిల్డింగ్ కట్టినామా, మా ఇల్లు చూడండి, మా ఇల్లు మా ప్రతిది ఒకటి చూసి మాట్లాడండి సార్. ఏదైనా ఇప్పటికి 2 times అట్లనే కూలగొట్టిపోతున్నారు. మళ్ళీ ఏదో విధంగా కట్టుకుంటుంటే మళ్ళీ కూలగొడుతున్నారు సార్. ఈ రేవంత్ రెడ్డి సార్ దయచేసి మా అందరి పైన దయ ఉంచి మా కరెంటు మా కూలిపోయిన రూమ్లు దయచేసి కట్టియమంటే కోరుతున్నాం సార్. మేము రిక్వెస్ట్ గా అంటున్నాము. నిన్ను ఆర్గ్యుమెంట్ చేస్తాం, తిట్టట్లేదు కదా సార్. ఏదైనా కానీ మా పిల్లల కోసమే రేపటి నాడికి చిమ్మ చీకట్లో ఇప్పుడు ఇంత అడవిలో ఎట్లా బతకాలి సార్? కానీ కాంగ్రెస్ ఆగానే కుట్రలు మా ఇండ్లు మాకు కావాలి, మా కరెంటు మాకు కావాలి, మా వాటర్ ఇప్పుడు మొత్తం పలిగిపోయినాయి, అవి పలగొట్టిరు, అవి మాకు కావాలి. ఇవ్వలేం సంపాదించింది కాదు, మేమై సొంతంగా సాపు చేసి మా మామూలు మా అత్తోళ్ళు అంతా సాపు చేసి తొల్లేసి మేము నన్న కష్టం పడి మమ్మల్ని చేసుకొస్తే మా మౌనం చేసుకొని మా పిల్లలు కూడా మా పిల్లలకి మళ్ళీ పెళ్లిళ్ళు చేస్తే కూడా ఒక్కడు కూడా మాకు అట్టుకంచినట్లేదు. రేవంత్ రెడ్డి వచ్చి ఇప్పుడు 2 సార్లు 2 సంవత్సరాల కింద లాఠీలు తీసుకొని కొడితే నా చెయ్యి పలిగిపోయింది. ఈ పిల్లకైతే పైపు తోటి కొట్టిరు, లాఠీ ఇరిగిపోయింది తన. ఇంకో పిల్లగాని కొడితే కూడా రూపాయి ఎవరు హాస్పిటల్కి మేము సొంత పైసలు పెట్టి చూపించుకున్నాం మా ఇబ్బందిని. ఆ రూమ్లన్నీ కూలగొట్టిరు. ఆ రోజు కూడా మేము మస్తు కష్టాల్లో ఉన్నాం. ఇట్లా బయట సామాన్లు తీసేసి వచ్చిన వాళ్ళు వచ్చినట్లే తరిమి కొట్టిరు. నా పెద్ద కొడుకుని కొట్టిరు, నన్ను కొట్టిరు. మాకు ఇష్టం వచ్చినట్టు కొట్టి దౌర్జన్యం చేసి కూల కిరోసిన్ పోసుకొని పోరాడినా కూడా మళ్ళీ ఈ రోజు వచ్చారు. అసలు వాళ్ళకి ఏముంది మా మీద? మాకు అంత కక్ష. మేము ఏం చేసాము? మేమన్నా చేసాము? పేదోళ్ళం కాబట్టే కదా మేము ఉన్నాము. ఎవడో కష్టం తింటలేము, ఎవడో కష్టం చేసింది మేము ఉండలేము. మేము ఉన్నాము. మా మామలు కష్టపడ్డారు, మా ఆయనలు కష్టపడ్డారు, మా ముత్తాతలు కష్టపడ్డారు కాబట్టి మేము వచ్చి సంపాదించుకొని మేము ఉంటున్నాం. వాళ్ళకి ఎందుకు ఇంత డిమాండ్ చేస్తున్నారు మా మీద? మేము ఏం కక్ష పెట్టాం మా వాళ్ళకి. అది మాకు కావాలి. అంటే సార్ గుట్ట ఎక్కడంటే మేము కింద ఉంటే ఉత్సవానికి అంతా భయపడుతున్నారు. అట్లా నా కొడుకులు ఈ రోజు సాపైందని కళ్ళు మండి జేసీబులు తెచ్చి ఇష్టం వచ్చినట్టు కూల కొట్టి పోతారు. మాకెంత మండుతుంది? మేము రాయి రప్ప వేసుకొని కోరీలు పుడుచుకొని మా కోరీలు మేము పుడుచుకొని మా జాలు మేము కట్టుకుంటే మీకు అదే అమ్ముకోవాలనే చేస్తుంది కదా. మా దగ్గర గుంజుకొని ఎవరికి అమ్ముకోవాలనే చూస్తుంది కదా. మా దగ్గర లేవు కదా కట్టలు పోయానికే, వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకి పోసుకుంటారు కదా. అందుకే మమ్మల్ని టార్చర్ పెడుతురు సార్. ఇప్పుడు కాదు, ఇప్పుడు 2 సార్లు మేము టార్చర్ పెడుతురు. ఇది మాత్రం రేవంత్ రెడ్డి ఏడున్నా మా ఇంట్లో మాకు కావాలి, మాకు కరెంట్ మాకు కావాలి, మాకు నీళ్ళు మాకు కావాలి, మా మీటర్లు మాకు కావాలి. మాకు అన్ని చేస్తేనే రేవంత్ రెడ్డి మాకు అండగా ఉండడానికి మేము గుర్తిస్తాం. చావనికైతే రెడీగా ఉన్నాం. కిరోసిన్ పోసుకోనికి ఇప్పుడు కూడా రెడీగానే ఉన్నాం. మేము రెడీగా లేదని అనుకోవద్దు మీరు ఎప్పుడైనా సరే. మా ఫ్లాట్లు మాకు కావాలి, మా స్థలం మాకు కావాలి, మా కరెంటు మాకు కావాలి. ఇప్పుడు మీరు ఎలా కూల్ చేసి వెళ్ళిపోయారో మాకు అలానే తెచ్చి పెట్టాలి. అంతే, మాకు అదే న్యాయం కావాలి.